మన మంతెని ప్రాంతం వెనుకబడ్డదని, సృజనాత్మక కళాత్మక రంగాలలో అభ్యుదయ పంథాతో ముందుకెళ్తున్నట్టు చాలామంది ఆదరణీయులు ఇటీవల మనం పరిచయం చేసుకున్నాము. ఆ క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ అనే ఒక ఆలోచన అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ముందుకొస్తుంది. ఆ క్రమంలో మంతెని లాంటి మామూలు పట్టణాలు, మారుమూల పల్లెసీమల్లో ద్విగుణీకృతమైనటువంటి కళలు, అది కుటుంబిసులే కావచ్చు, ముగ్గులే కావచ్చు, వంటవార్పే కావచ్చు, ఇతరత్ర ఏ అంశమైనా కానీ చేస్తూ ప్రతిరోజు మనం ఫేస్బుక్ ద్వారా అన్నది వీక్షిస్తుంటాం. ఒక ఆనందం వ్యక్తం అవుతుంది. ఆ క్రమంలో మిత్రుడు నాగమల్ల కృష్ణ గారు మన మంతెనిలో దాదాపు 7-8 చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడం జరిగింది. ఆ కోవలో ఇటీవల కూడా 0 డే అంటే కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా ఏ విధమైనటువంటి విధి విధానాలను అమలు చేసుకున్నప్పుడు మన సంప్రదాయం భారతీయుల సంస్కృతికి దర్పణంగా ప్రతిబింబం ఉంటుందని ఒక సద్భావంతో ఇటీవల చేయడం జరిగింది. ఆ క్రమంలో మరికొన్ని చిత్రాలను తీయాలన్న తలంతో నిన్న శ్రీరామ్ నగర్ రావడం, అక్కడ సోదరుమని వారితో ఒక రిక్వెస్ట్, ఒక అభ్యర్థన చేసి ఇక్కడ ఉత్సాహవంతులు ఉన్నట్టుగా తెలిసింది. మీ స్నేహశీలత, ఈ కళా ఆప్యాయత సమ్మేళనమై మరికొన్ని ఆలోచనలు చేయాలని మొన్న దానికి ఒక మాకు కృతజ్ఞతా భావంగా మనమంతా పేదవాళ్ళం, నిరుపేదలం అయినప్పటికీ సమభావం సమగౌరవం ఉండాలన్న ఒక సంకల్పంతో ఆహ్వానించడం, వారు మా ఆలోచనను మన్నించి ఇటీవలే పరిచయం అయింది. మా మాటల ధోరణి కావచ్చు, ఒక 3 రోజుల క్రితం తీసినటువంటి ఒక ప్రక్రియ, ఆ తతంగమే కావచ్చు, ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వారికి ఒక గౌరవ పురస్కారం, ప్రతిభకు సంపత్తి అన్న ఒక ఆలోచనతో ఆహ్వానించాం. ఆ ఆలోచనకు ప్రక్రియ ఒక 2 నిమిషాల లోపల ప్రారంభమవుతుంది. మీరు మీకేమన్నా ఆలోచనలు ఉంటే చెప్పవలసిందిగా కూర్చుని కూడా చెప్పవచ్చు. అయితే సంక్రాంతి అన్నది మనకు అద్భుతమైనటువంటి పండుగ. ఆర్థిక వ్యవస్థను బట్టి ప్రజానీకం ఆ పండుగ వ్యవహారం నడుపుకుంటారు. కొన్ని చోట్ల కోడి పందాలు, కొన్ని చోట్ల గుర్రె పందాలు, వివిధ కోణాలు. మహిళలు అర్ధనారీశ్వరులు అన్నట్టుగా ఓవైపు పొదుపు చేసుకుంటూనే ముగ్గులతో ముచ్చటగా మనం చేసుకునే పలహారం సంక్రాంతి సందర్భంగా చక్కినాలు అనవచ్చు, చక్కిలాలు అనవచ్చు, సకినాలు అనవచ్చు, అప్పాలు అనవచ్చు. వారి జీవన శైలిని బట్టి ఉంటుంది. ఆ క్రమంలో ఒక 3-4 రోజులు ఇంచుమించు ఏ మహిళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పని ఉంటే పక్కింటి వాళ్ళకి అప్పాలు చేయడానికి పోతున్నా, ఇటు పోతున్నాం, అటు పోతున్నాం, బంతి పూలు పోయడం, బంతి చెట్లకు పదం పెట్టి నీళ్లు కట్టడం, పూలు సమీకరించడం, ఎవరు అడిగినా ఇవ్వకపోవడం, ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఆ పండుగ వాతావరణ ప్రక్రియ లోపల తెలంగాణ వారసత్వం కన్నా ఎక్కువగా కోస్తా ప్రాంతం వారికి అభిరుచి అన్నట్టుగా మీడియాల ద్వారా తెలుస్తుంది సహజంగా. ఆ గోవలో మా ఇల్లు ఇక్కడే ఉంటుంది. మా ఇంట్లో దాదాపు ఒక 8 కుటుంబాల కోస్తా ప్రాంతం, రాజమండ్రి, రావులపాలెం, అమలాపురం, రామచంద్రపురం ఇత్యాదులు. ఈ శ్రీపాద చౌక్ నుండి మొత్తం వర్క్ షాప్స్ అన్నీ వారు. మీసాల రాముగారని మీరు పేరు వినవచ్చు. వారిది ఒకటి రాఘవ ఇండస్ట్రీ ఉంది, అది మెకానిక్ షాప్. అతను మా ఇంట్లో అద్దెకున్నారు, దాదాపు 30 సంవత్సరాల పాటు ఉన్నారు. వారితో పాటు ఇతరులు చాలామంది ఉంటారు, మెకానిక్ సీను వగేరా. మీ శ్రీరామ్ నగర్ సభ్యులు వార్డు మెంబర్ అంబిరాజు గారి పరిచయం
సుంకవెల్లి సుబ్బారావు గారు చాలా ఆప్తుడు. సుంకవెల్లి సుబ్బారావు గారి అబ్బాయిలు రాఘవేంద్రరావు గారు అయిన తర్వాత వారి తమ్ముడు భానుప్రసాద్ బాగా తెలుసు. వారితో పాటుగా ఇతరులతో కూడా కొంతమంది పరిచయం. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో ఆఫీస్కి రమ్మని ఏదో అన్నట్టుగా అపోహ అదమ్మా. మంత్రినీళ్ళు ఒక నా పేరు మారుతి, కొండేల మారుతి. మన ఇంతకుముందు రెండు మూడు సార్లు అక్కడికి వచ్చి మీ శ్రీరామనవమి ఉత్సవాలలో కూడా పాల్గొన్నాను. అయితే ఈ పరిచయం ఎందుకు చెప్తున్నానంటే జనవరి 14, 15, 16, 13, 14, 15 సంక్రాంతి పర్వదినాలు ఉంటాయి. దానికన్నా ఒక 4-5 రోజుల ముందు ఒక డాక్యుమెంటరీ, ఇప్పుడే కెమెరామెన్ హైదరాబాద్ నుండి కరీంనగర్ నుండి పిలుస్తున్నాను, వారు వచ్చి తీసుకునే ప్రక్రియ లోపల మీరంతా అక్కడ మీతో పాటుగా రాని వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పి అవి ఉంటే రంగవల్లులు, సంక్రాంతి, శోభితం ఏ విధంగా ఉంటుందన్నది ఒక ఫిలిం తీసి మంత్రి వారు సమర్పించారని మీ అందరి సెల్లుకు దీంతో మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, వెచ్చం ఉండదు. ఇచ్చేది ఉంటే మీరు మీ బంధువర్గాలకు అక్కడి వరకు మేము కూడా చేసుకుంటున్నాము అన్నట్టు ఒక మన ఉత్సాహం అన్నది మనం నింపుకున్న వాళ్ళము. అందుకోసమే చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో మనం మాట్లాడతారు. కృష్ణ గారు మాట్లాడవలసింది. వీరు దాదాపు 7-8 పిక్చర్స్ తీశారు, షార్ట్ ఫిల్మ్స్, సమాజానికి ప్రయోజనమైంది. కూర్చొని సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన పేరు కృష్ణ. ఒక 7 షార్ట్ ఫిల్మ్ చేసిన ఇప్పటి వరకు మాట్లాడతారు. నేను కామపల్లి స్కూల్ తెలుసుకోవచ్చు రమేష్ సార్, దాంట్లో ఒక 5 years దాకా నేను టీచర్గా చేసిన. ఈ పిల్లలు కూడా దాదాపు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారంట. రిమలపూడి వాళ్ళ పిల్లలందరూ మా దాంట్లోనే ఉండేది. అట్లా నేను స్కూల్లో చేసిన తర్వాత ఇక్కడ కూడా చేసిన వాటికి నాకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్లో అంటే ఫిలిం మీద బాగా కాన్సన్ట్రేట్ ఉండే. అట్లా నేను ఇప్పటికో 5-6 చేసిన కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఇక్కడ కన్మార్ కానివ్వండి, జైతాల కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, ఇక్కడ ప్రతి ఆడవాళ్ళు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీయడానికి ముందుకు వస్తారు. అంటే మన దగ్గరికి వచ్చేసరికి అవగాహన లేదు, కొంత తెలియదు. అవి తీస్తే ఎట్లుంటుందో, తీయకుంటే ఎట్లుంటుందో కొంత భయం ఉండి తెలియకుండి అట్లుండేది. ఇప్పుడు మాకు కూడా మొన్న ఒక సినిమా తీయడానికి రెడీ అయినా తీస్తే మాకు తీయడానికి ఒక మదర్ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ కావాలి. ఎక్కడ దొరకలేదు. లాస్ట్ కాస్తే పాపం అమ్మ గురించి తెలిసింది. ఇంటికి పోయిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఆమె తీపిచ్చారంటే ఎట్లుంటుందో కొత్త కదా అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పాపం ఒక ఇల్లు చూపిస్తే అక్కడనే తీసుకొని రావడం జరిగింది. అంటే దీనికి మనకు తీయడానికి అనుగుణంగా ఉన్నా కూడా రావడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. అందుకే మనకి ఇక్కడ దొరకట్లేదు. అందుకే సార్తో చెప్తే సార్ కూడా ఏమన్నారు అంటే మనకు దొరకని ప్లేస్లో కూడా అక్కడికి పోతే మనల్ని ఆదరించి తీసిన అంటే అమ్మ కూడా ఏదో రకంగా తగిన చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. సార్ కూడా ఒక 42 సంవత్సరాలు ఈ సంస్థ నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి రంగంలో ఎవరైతే ఎట్లా ఉంటారో దాంట్లో నుంచి కూడా అందరినీ కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ ఎవరు ఏ దాంట్లో నిష్ణాతులు అయినా కూడా వాళ్ళని సన్మాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇక అందులో ఇప్పుడు ఈ అమ్మ నిన్న మనకు అనుకోకుండా దొరికింది కాబట్టి ఆమెను కూడా సన్మాన కార్యక్రమం చేస్తామన్నాను. ఇంకోటి నిన్న కూడా ఇప్పుడు సార్ అక్కడ మీ ఊర్లోనే ఈ రంగుల వాళ్ళు అంటే ముగ్గులు వేసే కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని వీడియో ద్వారా తీసి దాన్ని మళ్ళీ మనం అప్లోడ్ చేసుకుంటే మన దాంట్లో కూడా వస్తుంది అని ఇప్పుడు కూడా కెమెరాతో మాట్లాడడం జరిగింది. గిఫ్ట్స్ అన్నారు కదా, ముగ్గులు వేసిన వాళ్ళు గిఫ్ట్స్ అని. గిఫ్ట్ ఆ ముగ్గులు వేసిన వట్టికేం కాదు, అదే సార్ చూస్తారు. అది ఆ రకంగా చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అమ్మా షార్ట్ ఫిలిమ్స్ నేను తీస్తాను కాబట్టి ఎవరన్నా మీకు అనుగుణంగా అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళు, చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మాకు చెప్పండి. మేము అక్కడికి వచ్చి కూడా తీసుకుంటాం, లేకుంటే లొకేషన్కి రమ్మన్నా వస్తారు. ఎవరైనా ఫ్రీగా ఉన్న వాళ్ళు మేము తీస్తాము అనే ఉత్సాహం ఉన్న వాళ్ళు మాత్రం మీరు మాకు దయచేసి చెప్పండి అని. అందుకే దీనికోసం ఏంటంటే ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీస్తానో ఉత్సాహం ఉండి, కోరికలు ఉండి, అందులో కూడా తెలియకుండా అవి ఎక్కడ తీస్తారో ఎవరు తీస్తారో మాకు చెప్తలేరు కదా అనకుండా ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా. అందుకే ఎవరు ఏ రకంగా తీసినా కూడా మీరు నాకు చెప్పకుండా అమ్మ చెప్పండి, అమ్మ నాకు చెప్తే మేము ఆ రకంగా తీస్తూ ఉంటాం. మనది యూట్యూబ్లో ప్రతిదీ వస్తూ ఉంటుంది, ఆ రకంగా చూస్తూ ఉంటారు. అందుకే దయచేసి ఈ కాడ నుంచి ఎవరైనా తీసే ఆలోచన ఉన్నా కూడా చెప్తారని ఆశిస్తూ. వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు. ఒక 1000 కుటుంబాల వరకు చదువుకొని వలస వెళ్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మంత్రి ప్రాంతం లోపల కోస్తా ప్రాంతం నుండి వచ్చి రంగవల్లిలో శోభితం చేసి దేదీప్యమానంగా అన్నది చాలా నిండుకుండలా జరుగుతుందని ఒక
సమాచారం ఒక శుభ సూచనను వాళ్ళకి అందజేసిన ప్రక్రియ వచ్చింది. మీ సెలవు పంపించేది ఉంటే మీ అక్కడి బంధువర్గాలకు కూడా పంపించుకోవాలి. పెద్దలు బుచ్చన్న గారు 70 దశకం లోపల వార్డుల సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఒక నిమిషం మాట్లాడవచ్చు. కృష్ణ గారు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రభుత్వం కూడా షార్ట్ ఫిల్మ్ గురించి బిల్డింగ్ కొరకు జాగా కొరకు ప్రయత్నం చేస్తుంది. ఇట్లాగే ఎన్నో సామాజిక వర్గ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. అట్లాగే మా వృత్తి ప్రపంచంలోనే ప్రమాదకరమైన వృత్తి గీత కార్మికుల వృత్తి. ఈ గీత కార్మికుల సాధక బాధకాలు కూడా షార్ట్ ఫిల్మ్లో తీయాలనే ఆలోచన మా వాళ్ళతో చేయిస్తున్నా. దీనికి భగవంతుడు సహకరిస్తాడని కోరుతూ ముగిస్తున్నాను. మాట్లాడగలుగుతుందండి, కానీ కొంచెం ఆమెకు భయం. రాత్రి మంచిగానే చెప్పింది. రాత్రి వచ్చి మంచిగానే చెప్పినా ఇప్పుడు గట్ల భయపడతాను. నిల్చుని మాట్లాడు, ఒక మాట మాట్లాడు, సలహాలు ఇస్తాం. దేనికైనా మనం కూడా ముందుకు నడవచ్చు కదా, మాట్లాడితే అయిపోతుంది. ఏమైతుంది? అందరికీ నమస్కారం. నా పేరు సగీరా. నమస్కారం. నా పేరు సగీరా. మాది శ్రీరామ్ నగర్. ఇది వరకు ఒకటి షార్ట్ ఫిలిం చేశాను. ఆ షార్ట్ ఫిలిం బాగుందని కొండేల మార్తి గారు శ్రీరామ్ నగర్కు రావడం జరిగింది. శ్రీరామ్ నగర్లో కూడా ఒకటి షార్ట్ ఫిలిం తీశాము. ఇంకా తీయాలి అని నా కోరిక, వాళ్ళ కోరిక. మా గ్రామస్తులు కూడా తీస్తామని ముందుకు వస్తున్నారు. పచ్చిళ్ళు ఇంకా మంచిగా తీయాలి, ఇంకా మంచిగా తీయించాలి. ఈ పెద్దలందరికీ మా యొక్క సార్ చెప్తా అక్కడ చూసిన